ఒక ప్రత్యేకమైన బ్రతుకు బ్రతికినప్పుడు యేసయ్య మనకు దేవుడు అవుతాడు. క్రైస్తవుడు, క్రీస్తు బిడ్డ అనేవాడికి ఒక ప్రత్యేకత ఉండాలి. అడిలో చెప్పండి. మీరు మా అబ్బాయిని చూడలేదు కదా, మా అమ్మాయిని చూడలేదు, ఎలా ఉంటారో తెలుసా? వాడు మీరు ఇప్పుడు చూసినా కూడా అరే కిషోర్ గారు అబ్బాయి అనుకోండి కదా, నాలాగే ఉంటారు. వదిన గారు రూపం రాలే, నా రూపం వచ్చింది. వినండి ప్రియులరా, అర్థమైందా? శిరస్సు మొదలు చిరుపాదం వరకు మా అబ్బాయి నాలాగా ఉంటాడు. ఆడు బట్టలు వేసుకుని అలాగ వెళ్తా, మన బర్త్డేకి అలా బట్టలు వేసుకుని టక్ చేసుకుని అలాగ వెళ్తుంటే వీళ్ళ అమ్మాయి ఇక్కడ నేను మురుచుకుంటాను, ఇక్కడ చూసి ఏమండి ఆవిడ వెళ్ళరు, ఎక్కడో ఉన్నవాడు పిలిచి నా బెడ్రూమ్లో ఉన్నవాడిని పరిగెట్టుకొచ్చి ఏంటంటే ఆడు చూడండి బాగున్నాడుగా, అరే వాడు నడక చూడండి బాగా నడుస్తున్నాడు కదా అమ్మాయి, మీలాగే నడుస్తున్నాడండి. మరి నా బిడ్డ నాలాగా నడకపోతే పక్కింటి వాళ్ళు నడుతాడండి, ఎదురింటి వాళ్ళు నడితే ఎలాగుంటుంది? నా బిడ్డ నాలాగా ఉంటుంది ధర్మం, వేరే వాళ్ళలాగా ఉంటుంది అధర్మం. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా బిడ్డలు నాలాగున్నారు కనుక ధర్మం, ధర్మం ఎవరెవరిలాగా ఉంటుంది అధర్మం. ఏదో సంథింగ్ ఇస్ దేర్. యేసయ్య పిల్లలు యేసయ్యలాగా ఉండాలి. అడిలో చెప్పండి, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఎవరికి స్తోత్రం. ఆరోగ్య గారు రాశారు ఈ పాట, ఆరోగ్యమూర్తి గారు. యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, యేసునందు ఉండాలి, యేసుతోనే బ్రతకాలి, ఇదే నా కోరిక. మళ్ళీ చెబుతున్నాను ప్రియులరా, యేసు ప్రభు ఎవరికి దేవుడు అవుతాడు? ఎలా ఉంటే దేవుడు అవుతాడు? అర్థమైందా? ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ ప్రవర్తన బాగుంటే మనం 10 మందికి చెప్పుకుంటాం. దరిద్రులుగా బ్రతికితే ఎవరు చెప్పుకుంటాం? మాట్లాడరేటండి. లోకంలో దరిద్రులుగా బ్రతుకుతుండే మా అబ్బాయి అండి అని చెప్పగలవా? సిగ్గుతో చచ్చిపోతాం, సిగ్గుతో చచ్చిపోతాం. అదే మన బిడ్డలో ఒక క్యాటర్లోకి వచ్చి ఒక ఉన్నతమైన కెపబిలిటీ కలిగి ఒక పరిస్థితికి ఎదుగుతుంటే నా పిల్లలండి. మీకైనా అర్థమవుతుందా? మన బిడ్డల కోసం గౌరవంగా చెప్పుకుంటాం. దేవునికి స్తుతి చెప్పండి. భౌతికంగా ఒక తల్లిగా తండ్రిగా మనమే ఇంత ఇదిలో ఉంటే మరి ఆయన బిడ్డలైన మనం ఎలా ఉండాలి? ఆయన చెప్పుకునే రీతిగా మన బ్రతకాలి. ఎలా ఇప్పుడు చెప్పుకుంటాడు ఆయన? చెబుతున్నాడు కొరింథీ సంఘంలో, కొరింథీలారా మీరు నా బిడ్డలు అవ్వాలంటే, ఇలా చూడండి, నా వైపు చూడండి, మీరు నా బిడ్డలు అవ్వాలంటే వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా బ్రతకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. అబ్బాయి మీకు ప్రత్యేకత ఉండాలా? నలుగురితో నారాయణ, గుంపుతో అన్నట్టుగా బ్రతకొద్దు. క్రైస్తవునికి ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత లేనివాడు క్రైస్తవుడే కాదు. ఏం ప్రత్యేకత? అది నువ్వు కొరింథీకి చెబుతున్నాడండి ఈ మాట, కొరింథీ సంఘానికి. కొరింథీ అనేది భయంకరమైన పట్టణం. అపోస్తలుడైన పౌలు సౌలు నుంచి పౌలుగా మార్చబడిన తర్వాత చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అంత్యోక్య, ఇకోనియా, లుస్త్రా, ఎథెన్స్ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు పెట్టి, ఆయన సంఘాన్ని పెట్టి ఒక 4 సేవకుని ఒకరిని అభిషేకించి వచ్చేసేవాడు. అక్కడక్కడ పెట్టి తెరలెట్టేవాడు కాదు. ఈ మధ్య తెరల పరిచయం ఎక్కువైపోయింది, వ్యాపారం చందన ప్రదర్శనలాగా. అలా పెట్టలేదండి పౌలు గారు. ఏం చేశాడు? అక్కడ పెట్టి సంఘం కట్టి అక్కడ సేవకుని పెట్టి అభిషేకించి వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళ గురించి తెలుసుకునేవాడు. పలానా సంఘంలో ఇన్ని లోటుపాట్లు ఉన్నాయంటే మళ్ళీ వాళ్ళ కోసం ఉత్తరాలు రాశాడు. అలా రాసిన ఉత్తరాలే బైబిల్లో పత్రికలుగా ముద్రించారు. అలా రాసినవే గలతీ, అలా రాసిందే ఎఫెసీ, అలా రాసిందే తెస్సలోనికీయులకు,
అలా ప్రాంతాలు రాస్తూ వచ్చేవాడు. ఇప్పుడు కొరింథీ అనేది భయంకరమైన పట్టణం, ఈక్వల్ టు బొంబాయి లాంటిది. కొరింథీ అనేది భయంకర విచ్చలవిడి తత్వం. అలాంటి పట్టణానికి వెళ్ళి సేవ చేశాడండి అపోస్తుడైన పౌలు. ఆయన కొంతమందిని ప్రత్యేకపరిచాడు, అభిషేకించాడు, బాప్తిస్మాలు తీసుకున్నారు, వారికి ఒక సేవకుడిని పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుని ఎలా ఉన్నారంటే అందరితో కలిసిపోయారు. సంఘం లోకానికి సంఘానికి తేడా లేకుండా బ్రతికేస్తున్నారు. క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని లేరు అని వారు ఎరిగి పౌలు గారు దేవుని చేత ప్రేరేపితుడై ఆయన సంఘానికి రాసిన మాట ఏంటంటే, నాయనా మీరు సంఘమే కావచ్చు, మీరు ఎలా బ్రతుకుతున్నారు తెలుసా? మొదటి పత్రిక కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. అయ్యా సంఘమా, మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. దయచేసి ఈ వాక్యాలు జాగ్రత్తగా వినాలి. మీరు తలకాయలు కొంచెం పైకెత్తేయాలా. ఏమన్నాడు? అపోస్తులైన పౌలు గారు చాలా గట్స్ ఎక్కువండి, దమ్ము కలిగినోడండి. నేను క్రీస్తును పోలి నడిచాను కనుక మీరు నన్ను పోలి, అంత గట్స్ అండి. అదే గట్స్తో అదే ధైర్యంతో రాస్తున్నాడు. అబ్బాయ్ మీలో జారత్వం ఉన్నదని నేను విన్నాను. వదంతి వచ్చింది, మాట పుట్టింది. కొరింథీయులారా మీలో జారత్వం అన్నది, కొరింథీ అంటే సంఘమా, మీలో జారత్వం అన్నది అని చెబుతూ అంటాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను అంటే వరసాబావి లేని పాపాలు చేస్తున్నారు రేయ్ అని గట్టిగా ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు పరిశుద్ధులుగా పిలువబడే వారు ఎక్కడి నుంచి రావాలి బయటికి? అలాంటి భయంకరమైన పాపాలు చేసేవారి సహవాసం పట్టకుండా, వరసాబావి లేని పాపాలు చేస్తూ, చిన్న పెద్ద తేడా లేకుండా చెడిపోతూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, సంఘానికి చెడ్డ పేరు, సేవకునికి చెడ్డ పేరు, పరిశుద్ధునికి ఆయన దేవునికి చెడ్డ పేరు తెచ్చే వారి దగ్గర నుంచి మనము బయలువెడలి ప్రత్యేకంగా ప్రక్కకు వచ్చి అద్భుతంగా బ్రతకాలి. అలాగంటే సంఘం విడిచిపెట్టమని చెప్పట్లే, సంఘమే ఒక ప్రత్యేకత. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకములోంచి మనం ప్రత్యేకించబడి ఇక్కడికి వచ్చాం. ఎలా? లోకంలోంచి ప్రత్యేకించబడే మనము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏముండాలి? ఒక ప్రత్యేకంగా బ్రతకాలి మనం. మీలో జారత్వం ఉన్నది. సంఘములో జారత్వం ఏంటండి? మీలో భయంకరమైన పాపం ఉన్నది అంటున్నాడు. అలాంటి పాపాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా బ్రతకండి అని చెబుతున్న అపోస్తలుడైన పౌలు గారు. ఈరోజు దైవజనుడిగా, దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తున్నాను. సంఘం ఎప్పుడు క్షేమంగా ఉంటుందనంటే, మనిషి ఎప్పుడు క్షేమంగా ఉంటాడు? మాట్లాడరే కదా, ఏమనుకోద్దండి. చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది, ఇదంతా భయంకరమైన కురుపులు వచ్చేస్తాయి. నేను చిన్నప్పుడు ప్రిల్లరా హాస్టల్లో చదువుకున్నాను. తెల్ల పుండు వచ్చింది, దాని మీద ఎలాగంటే భలే ఉండేది, ఇంత లావు అయిపోయింది ఇది. అందులోపల ఏముంది చెప్పండి? చీముంది. భలే ఉంటుందా? మాట్లాడరేంటి? చీము లోపల ఉన్నంత కాలం ఎలా ఉంటుందండి ఈ వేలు? భయంకరమైన పెయిన్. ఈ వేళ్ళన్నీ బాగానే ఉంటాయి. ఈ ఈ ఈ ఈ పొక్కు వల్ల చెయ్యంతా లాగేస్తుంది, జిమ్ 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 అంట. భయంకరమైన బలహీనత వచ్చేస్తుంది. ఒక్కసారి ఫినిష్ తీసి దానికి కొంచెం కుట్టి అదంతా బయటకు వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది? అమ్మయ్య, అదే పాపం. మీకు అర్థం కావడానికి చెప్పాను ఈ మాట. అదే అమ్మ, కొంచెం పిల్లలు మాట్లాడకుండా చూడండి. అదే పాపం. లోపల పాపం పెట్టుకుని పైకి అబ్బాయి నాకేం లేదండి, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, అబ్బో మేము చాలా బాగున్నాం, మేము చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఎంత కుదురుతుంది? కుదరదే కదా. రోగాల కంటే ఘోరమైన వ్యాధి ఎయిడ్స్ అంటున్నారు ప్రజలందరూ. ఓకే వినండి, ఎయిడ్స్ అంటే చెప్పన పైకి ఏం కనపడదు. అది తలుపుకి చెదబట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? పైకి చాలా అద్భుతంగా కనపడుతుంటుంది, మొత్తం అంతా డొల్ల అయిపోద్ది. డొల్ల అది మనకు కనబడేసరికి మొత్తం తలుపు అంతా కూడా ఎలాగంటే మొత్తం పోయే ఉంటుంది. మానవ జీవితం కూడా పాపం అదే. ఎయిడ్స్ కంటే ఘోరమైంది పాపం. పాపం పాపం అనే ఆ భయంకరమైన పెయిన్ ఉందే, ఆ పాపాన్ని మనం బయటికి కక్కేయాలి.
అది పాపం అంటే మనం అనుకోవచ్చు, హత్య చేస్తేనే పాపం కదా, వ్యభిచారం చేస్తేనే పాపం కదా. ఎవరు చెప్పారు? అవి పాపాలే, నేను కాదన్నాం. ఆజ్ఞ అతిక్రమమే కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని మాటే, దేవుని వాక్యమే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే దేవుని వాక్యం. దైవజనుడు ఏదైనా వాక్యం చెప్పాడంటే అది ప్రభు ఆజ్ఞ, పాస్టర్ గారి ఆజ్ఞ కాదు, సేవకుడు చెప్పే మాటలు కాదు, అవి దేవుని మాటలు. అవి ఆ మాటలు చెప్పిన వెంటనే మనం వాటిని శిరసా వహించి వాక్య ప్రకారంగా బ్రతకాలి. అలాగూ బ్రతకడం లేదంటే మనం పాపం చేస్తున్నట్టు లెక్క. నిజం చెప్పండి, వాక్య ప్రకారంగానే మనం బ్రతుకుతున్నామా? దేంట్రా వాక్యం చెప్పమంటే లేనిపోని అని చెప్తాడు అనుకున్నారా? నేను చెప్పేది వాక్యమే. వాక్య ప్రకారంగానే మనం బ్రతుకుతున్నామా? ఆయన ఏమన్నాడు? దశమ భాగము నాది అన్నాడు. అన్నాడా లేదా? ఎవరిది దశమ భాగం? ఎవరు తినాలి అది? దైవజనుడు. లేవీలు ప్రియులరా, 12 గోత్రాలు ఉన్నాయి, అందులో ఒకటి లేవీ గోత్రం. 11 గోత్రాలు ప్రియులరు వారి వారి పనులు చేసుకుంటూ ప్రత్యక్షం గుడారం దగ్గరికి వచ్చినప్పటికి ప్రత్యేకించబడిన వారిగా వారు దశమాంశాలు, ప్రథమంలో ఇవి శ్రేష్టమైనవన్నీ తీసుకొస్తూ ఉండేవారు. అవి దేవుని మందిరములు ఇవ్వగా అదంతా ఎవరు తినాలి? పెద్దల. మాట్లాడేటండి, పెద్దలకు అర్హత లేదు, స్త్రీల సమాజానికి అర్హత లేదు. అది తినే హక్కు కేవలం సేవకుడిదే. దేవునికి స్తుతం చెప్పండి. ఎస్. ఇప్పుడు మా పేటలో ఓ సంఘం ఉంది, వాళ్ళకి బొత్తిగా దశంభాగాలు అలవాట్లేవు. నేను అలవాటు చేశా. సంఘం బాగా పెరిగి 300 మంది సుమారు వస్తుంటారు. ఏనండి ప్రియులరా, చక్కగా వారికి ఉన్న దాంట్లో ఇంకో విషయం చెప్పండి, మెచ్చుకున్నా నేను. వృద్ధులు దశంభాగాలు ఇస్తారు. నాకు వృద్ధాప్యులు వచ్చిన ఫంక్షన్ ఇలా ఊకుంటూ వచ్చి, అయ్యా నాకు ఫంక్షన్ వచ్చేసింది ఈ అన్నప్పుడు లోపల బాధ కలుగుతుంది, కానీ ఒకలాంటి ఉల్లాసం వస్తుంది. వాళ్ళు ఇచ్చే 400కి నాకు పెద్ద సంతోషం కాదు. నేను మీటింగ్కి వెళ్తే రాత్రికి 10-15 ఏళ్ళు వస్తాయి నాకు, అది కాదు. వాళ్ళు ఇచ్చే 400 కాదు నాకు సంతోషం ఇచ్చేది. ఇప్పుడు ఈ 400 ప్రభువుకి ఇస్తున్నారు, సేవకుడు దాన్ని తింటున్నాడు. తద్వారా వారికి ఉన్న బలహీనతలన్నీ ప్రభు తీసేస్తాడు. మీకన్నా అర్థమవుతా ఉందా? నేను దేవుని సేవకుడిగా చెబుతున్నాను. వాక్యాన్ని ఫాలో కాకుండా, వాక్యములో మనం బ్రతకకుండా సంఘం బాగుండాలి, మనం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలని కుదరదా? వాక్యాన్ని వెంబడించాలి. మనం వాక్య ప్రకారంగానే బ్రతకాల. వాక్యం మందిరములోనే వింటాం కాదు, నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో రివ్వుని తిరుగుతూ ఉండాలి. అది ఏ ప్లేస్ అయినా, కాలేజీలో ఉన్నావో, ఉద్యోగంలో ఉన్నావో, వ్యాపారంలో ఉన్నావో, ప్రయాణంలో ఉన్నావో, ఎక్కడ ఏ విధంగా ఉన్నా నీ పరిస్థితి వాక్యముతో ఇమిడిపడి ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యేకత గల వారికి సుప్రభు దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరితో కలిసిపోయాం మేము కూడా క్రైస్తవులు. వినండి, వాళ్ళ పాపం చేయట్లేదా, వాళ్ళు అలా చేయట్లేదా, వాళ్ళు తాగట్లేదా, వాళ్ళు అలా చేసుకోవట్లేదా, మేము కూడా తెచ్చిచ్చి వాళ్ళకి తెలుసో తెలియకో అలా ఉన్నారు. అది కాదుగా, మనకు వాక్యం ఉంది, చెప్పగలిగిన సేవకుడు ఉన్నాడు. వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారముగా మనము చెబుతాముగాక. వాక్య ప్రకారంగా బ్రతకాలి. పాపం అంటే వాక్యాన్ని ఉల్లంఘించటం పాపం, వాక్య ప్రకారంగా బ్రతకడం నిజం. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా మనం బ్రతకాలి. అదే కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయం 1వ వచనం చదవండి అన్న. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు మొదటి పత్రిక. మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, ఇలా ఉండండి, ఇలా వినండి. చాలామంది చదివేస్తున్నారు, కానీ ఒక విషయం చెప్తాను. సంఘంలో ఒకరి మీద మరి ఒకరికి ఏముందట? వ్యాజ్యం ఉన్నది. వ్యాజ్యం అంటే ఏంటి? గొడవలో. సంఘంలో ఒకరంటే ఒకరికే మాట్లాడేటి. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే, అయ్యరా ఇంటికి నేను రాను కదా. ఇంకా నువ్వు పెద్ద వేడరా నాయన, ఇంకా ఆ ఇంటికి నేను రానేటి. ఏమండి, సంఘానికి అందరికి ఐక్యత ఉండాలి కదా, పొరపెచ్చులేం ఉండకూడదు కదా. అక్కడికి మేము రాము, ఇక్కడికి మేము రాము, వాళ్ళతో మేము మాట్లాడాం. ఇది ఎక్కడ గొడవండి? ఇంకా సంఘం ఏంటండి? మనందరం ఎవరు? క్రీస్తు రక్త పురోక్షణములో కడగబడిన రక్త బంధువులం, రక్త సంబంధులం, దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం.
సంఘములో ఒకరి మీద మరొకరికి వ్యాజ్యాలు ఉండకూడదు. సంఘం ఎప్పుడు క్షేమంగా ఉంటుందంటే సంఘములో వ్యాజ్యము లేనప్పుడు క్షేమంగా ఉంటుంది. సంఘం అనబడిన శరీరం, దేవుని శరీరములో ఏమాత్రం పాపం లేనప్పుడు ఖచ్చితంగా సంఘము క్షేమంగా ఉంటుంది. కాబట్టి బైబిల్ లేకుండా తెలియపరుస్తున్న మాట, యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటారో వారి ధన్యులు. యేసయ్య మరి ఎవరికి దేవుడిగా ఉంటాడట? మొదటి మాట చెప్పండి, మీరు వారి మధ్య నుంచి బయలువడిలి ప్రత్యేకంగా. ఏమండి ప్రత్యేకంగా బతకడం అంటే ఏంట్రా? ప్రత్యేకంగా బ్రతకండి అంటే అర్థం ఏంటి? తర్వాత తిరిగి ఎద్దుగనలే కానీ వినండి, వాక్యాన్ని వినండి. ప్రత్యేకంగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఇవన్నీ తీసేసేసి ఇక్కడ కొత్తిమీర కట్అవుట్ వేసుకుని, ఏమండి అంటే నేను విమర్శించట్లే, ఉన్నాం చాలామంది చూస్తున్నాం మనం కదా. ఏది ప్రత్యేకత? మన మధ్యన ఒక మీటింగ్ వెళ్ళాను నేను గుంటూరులో. నా ముందు ఒక యవనస్తుడు వాక్యం చెబుతున్నాడు, మొత్తం ఫ్యాంట్ అంతా చిరిగిపోయింది. అడిగి తాళ్ళు ఏలాడుతున్నాయి. 6,000 7,000 అంట ఫ్యాంట్. స్పీకర్గా వచ్చాడు. అర్థం కాలేదు నాకు. ఇక్కడ ఉంది ఇంత కన్నం, ఇక్కడ మొత్తం ఇదివరకు ప్యాంట్ ఎలిస్తే బయట పడేసేవాళ్ళు, మనం చిరిగితే పడేసేవాళ్ళు. ఇదేంటో ఇప్పుడు చిరిగిన ప్యాంటే కాస్ట్ ఎక్కువంట. తమిళకి తెలుసు, కుర్రోళ్ళు కనుక మీరేదో మేము వేసుకోవటం ఏంటండి. ఈ మధ్య నేను మైలవరంలో ప్రార్థన వాక్యం చెబుతున్నాను. 3 సంవత్సరాల కిందట ఒక అమ్మాయి పాట పాడుతుంది. ఇప్పుడు కూడా వింటదేమో, లైవ్లో వింటే పెద్ద పర్లేదు. హైదరాబాద్లో ఉంటుంది ఆ చెల్లి. ప్రత్యేకమైన దానను నా ముందే పాడుతుంది. ఇప్పుడు ఆవిడ పాటలు అయిపోయిన తర్వాత నేను వాక్యం చెప్పాలి. మైలవరంలో మెట్రోపాలిటన్ మిషన్లో సభలు అయ్యి ఆవిడ పాట పాడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చింది పాటలు పాడడానికి. హైదరాబాద్ నుంచి కారు వేసుకొచ్చింది, కొంచెం ఎక్కువే పిలుచుకున్నారు ఆయన. ఆమె పాడుతూ ఉంది స్టేజ్ ఎక్కి, ప్రత్యేకమైన దానను యేసయ్యకు పేరు అర్థమైపోయి ఉండాలి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాటం ఉంది మధ్యలో, దమ్మడిదారజం అన్నట్టుగా పడుతుంది. ఇలాగా ఆ మీటింగ్ యూట్యూబ్ ఇప్పుడు ఎలాగైతే అవుతుంది అలాగే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్న కింద కామెంట్లు ఉంటే చెప్పనా, ఎవరో బ్రదర్ పెట్టాడు కామెంట్, ఏమయ్యా పాస్టర్ గారు, ఎవరినే కూటమి పెట్టిన పాస్టర్ గారిని, వెనక వాక్యం చెప్పగల సేవకుని పెట్టుకుని ముందు రికార్డ్ ఇండియానస్ ఏంటి అని పెట్టాడు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇక్కడ ఒక ముక్కు కూడా పెట్టింది, ఇక్కడ ఇంకోటి పెట్టింది. ఎంత ఉంది? అది ఎంత ఉంది? అన్నీ మొత్తం అడావిడి పెట్టుకో, ఎంత సరిపోదా? చక్క రింగ్ ఎంత ఉంది? ఏకంగా రింగ్, లిపి టిక్కు. ఏంటండి లిపి టిక్కు? అమ్మాయి నాలాగా మంచి ఎర్రగా ఉంటుంది, నల్లగా నలుపు రంగు లిప్టిక్ వేసింది. అదేంటో నాకు అర్థం కాదు. అది అమ్మకం ఎంత పెద్ద పోరాటమో అంటుంది. ఎలాగండి ఇది? అవు ఏది క్రైస్తవ్యం, ఏది ప్రత్యేకత కాదు కదా. ఇప్పుడు అంత ఎందుకు మీ పాస్టర్ గారు కానీ నన్ను కానీ ఎవరు చూసినా ఏమంటారు మమ్మల్ని? మీరు పాస్టర్ గారండి అంటారు. ఎక్కడైనా ఉందంటే మాట్లాడేటి. నేను ఎక్కువగా తెల్ల చొక్కా వేయను, తెల్ల ప్యాంట్ కూడా వేయను. మళ్ళీ చెబుతున్నాను, ఏమనుకోదు, అయ్యగారు కూడా ఏమనుకోరు, వినండి. తెల్ల చొక్కా పోనీ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేస్తే పాస్టర్ గారు అనుకోవచ్చు. నేను వేయను, అన్ని రంగుల మీద ఉంటాం. ఈరోజు ఏదో వేసాం మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళి, నేను అన్ని రంగులే వాడుతున్నాను ఎక్కువ. నన్ను కూడా ఎక్కడైనా చూసాను, మీరు పాస్టర్ గారండి. రక్షించబడిన వారి ముఖాల్లో ఒకలాంటి వెలుగు ఉంటుందండి. మనల్ని చూసిన వెంటనే అవతల కూడా తెలిసిపోద్ది. మరి మిమ్మల్ని చూస్తే ఏమనుకున్నారు? ఏది ప్రత్యేకత? నీ కట్టు, నీ బొట్టు. కట్టుబొట్టు అంటే ఈ బొట్టు కాదు, పద్ధతి. నీ పద్ధతి, నీవెక్కడున్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, పరిస్థితి ఏదైనా నీకు ప్రత్యేకత ఉండాలా. దేవునికి స్తుతం చెప్పండి. అప్పుడు యేసయ్య మనకు దేవుడు అవుతాడు. ఏమనుకోద్దే, ఎంతమంది స్త్రీలు ఉన్నారు కదా, నీ తాలూకు పురుషులేరి వచ్చారా? వచ్చిన వాళ్ళు స్తోత్రాలండి, రానున్న సంగతి అడుగుతున్నా. ఎంతమంది స్త్రీలు ఎక్కడ చూసినా ఆ స్త్రీలే ఎక్కువ. 5,000 మంది స్త్రీలు ఉంటే 100 మంది ఉంటారు పురుషులు మీటింగ్లో. మరి వాళ్ళ తాలూకు పురుషులు ఎక్కడున్నారు?
ఒక ఆవిడ అందం ఉండపట్లగా అన్నాడు అని ఆడు రాడని ఆవిడ భర్తను మట్టుకు నువ్వేవాడు అన్నావు. ఏమనుకోద్దండి, మీ భర్త మారకపోవడం కారణం ఎవరు? నేనా? ఎవరు? ఎస్, చెల్లి బల్లి చెప్పింది అన్నా, నేనే. నిజమది. నీ భర్త మారాలంటే నువ్వు మారాలిగా. ప్రార్థన కూర్చున్నంత మాత్రాన కాదు కదా. మన పనుల్లో మార్పు కనపడాలి, మన క్రియలు మారాలి, మన పద్ధతులు మారాలి, పరిస్థితులు మారాలి. ఆయన ఎదురుగుండానే టీవీ సీరియల్ చూస్తావు, ఆయన ఉండగానే ఆయనతో దెబ్బలాడి మరీ సినిమా పెట్టుకుంటావు. ఆయన ఏదో వార్తలు పెట్టడం తప్పగా ఆయన పట్టుకుని రిమోట్ పట్టుకుని రకరకాలన్నీ చూస్తుంటావు. ఎలాగది? ఆదివారం మాత్రం బైబిల్ పెట్టుకుని శ్యామయ్య గారు చెప్పారు, ప్రార్థనకు రండి. ఆయన ఏమంటాడు? ముందు నువ్వు మారు, తర్వాత నీకు బుద్ధి లేదు. ఎవరికి చెప్పేవాళ్ళు కూడా మీ దయ వల్ల మమ్మల్ని కూడా తిట్టుతున్నారు మీరు. కాబట్టి మారాము అని మనం అనుకోవడం కాదు, మారాలి. హల్లెలూయా చెప్పండి. మారాము కాదు, మారాలి. పరిస్థితులు మారిపోవాలి, పద్ధతులు మారాలి. ఇంకో వాస్తవం చెప్పిన ప్రియులరా, ఎప్పుడు చూసిన సంఘాలు ఆ 50 మంది, ఆ 100 మంది, ఆ 150 మంది, ఆ 200 మంది, సంవత్సరాల తరబడి ఎలాగండి ఇది? ఎక్కడ జరుగుతుంది? ఒక హాస్పిటల్ పెడితే ఫస్ట్ ఎలా ఉంటుంది? పల్స్గా ఏదో 1-2 వస్తారు. తర్వాత ఒక సంవత్సరానికి 10 మంది, ఆ సంవత్సరం 2-3 సంవత్సరాలకి పెరుగు మొత్తం కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. ఫస్టే వచ్చారండి. మరి సంఘాలు ఎందుకు అవ్వట్లేదు అలాగా? ఏవిఆర్ మోహన్ అండి, బాబోయ్, ఇరిగిపోయి మొక్కలైపోయిన సరే చితకట్టేస్తాడండి అనేవారు. అప్పుడు ఏవిఆర్ మోహన్ హాస్పిటల్ నిజం చెబుతున్నాను ఖాళీగా ఉండేది కాదు. అప్పుడు ఎక్కడ ఉండేది అనుకున్నారు? జీవి మాల్ ప్రక్కన చిన్న పెంకుటిల్లేది. ఏవిఆర్ మోహన్ నాకు మంచి ఫ్రెండ్, వినండి. ఇప్పుడు ఏమన్నారు? ఆ తర్వాత సునీల్ సందీప్ ఏ బాబా రాయ్ అన్నారు. అది మొన్నటిదాకా ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకెవరో కుర్రోడు వచ్చాడట. ఇంతకీ పబ్లిసిటీ అంతా ఎవరు చేస్తున్నారు? ఒక డాక్టర్ గారి నుంచి చెప్తున్నావే అంత మంచిగా, యేసుబాబు కోసం ఎప్పుడైనా చెప్పావా మాట? నిజం చెప్పండి, మీ గుండెకాయ మీద చేసుకుని చెప్పండి. ఇక్కడ అలా చూస్తున్నారు. మార్కెట్కి వెళ్తే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళకు, ఆ దుకాణం దగ్గరికి. ఆడ మొక్క వేయడు, ఏమేయడు? ఆ పక్క కొట్టు ఉందో చూసావా, ఇస్రాయలీపేటలో ఉంటాడు ఆ పక్క కొట్టు, అక్కడ మొక్క ఎత్తాడు. తినేదానికోసం ఇంత పెద్ద పబ్లిసిటీ. నేను హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ మీటింగ్లో అడుగుతారు కదా మమ్మల్ని, ఏం వండించమంటారు అని. బాబు మీరు ఏం వండించుతారా? మంచిది. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ నుంచి తెమ్మంటారు? ప్యారడైజ్. హైదరాబాద్లో చాలా బిర్యానీలు ఉండొచ్చు, కానీ ప్యారడైజ్కున్న డిమాండ్ నేటికి తగ్గలే. కారణం తిన్నాం, అలవాటు పడ్డాం, వెళ్ళినప్పుడల్లా కావాలి పబ్లిసిటీ. నన్ను ఎవరు అడిగినా చెప్తాను, ప్యారడైజ్ నుంచి తెప్పించుకో. తినే ఫుడ్ కోసం ఎంత పబ్లిసిటీయా? 5,000 రూపాయల చీర 150 రూపాయలకు వచ్చేసింది అనుకోండి చందనాలో, నువ్వు వెళ్ళి కొనేసావు, ఎంతమంది చెప్తావు? నేను మిమ్మల్ని ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి కాదండి, టైం పాస్ చేయట్లే, నేను వాస్తవాలు చెప్తున్నాను. ఎంతమందికి చెబుతావు? కండ్రిగూడెం కాల్చేవా? ప్రతి ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ బాబోయ్ 10,000 రూపాయల చీర 500కే, 5,000 రూపాయల చీర 2,250 రూపాయలకే. భలే ఉన్నాయి చెల్లమ్మ, వదినమ్మ, భలే ఉన్నాయి వదినమ్మ, ఎంత బాగున్నాయి. ఇది కట్టుకునే బట్టల కోసం ఇంత పబ్లిసిటీయా? 2-3 సంవత్సరాల తర్వాత చిరిగిపోతాయి, ఒక పూట తర్వాత అరిగిపోద్ది మనం తిన్న తిండి. వాటి కోసం చెబుతున్నావు కానీ శ్రేష్ఠుడైన, నిజమైన, నిఖర్సైన, ఒరిజినల్ అయిన, పరలోక నాథుడైన యేసు కోసం ఎప్పుడైనా చెప్పావా నువ్వు? మాకు ఒక మంచి సేవకుని దేవుడు మాకు ఇచ్చాడు, కర్మేలు సహవాసంలో ప్రార్థన కలిగిన అయ్యగారు, మా అయ్యగారు. రండి మందిరాన్ని రండి. మీరు మందిరానికి వచ్చి కూర్చుంటే ఆయన మాటల్ని మారిపోతారు. మీరు అన్ని ఎప్పుడైనా చెప్పి తీసుకొచ్చావా? మొఖానికే మాట్లాడరా నువ్వు మాత్రం. నేను పేదరికలు వచ్చి ఎవడు రమ్మనండి నిన్ను? మానే. ఎప్పుడు ఒకదానివే. ఏమనుకోద్దండి, ఒక వాస్తవం చెప్తాను. గొర్రెలు ఉన్నాయి,
100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు నిజం చెప్పండి, గొర్రెల కాపరి వాటికి కావాల్సిన భోజనం పెడతాడు. వాటికి కావలసినటువంటి అన్నీ కూడా, భోజనం అంటే వైట్ రైస్ కాదు, బిర్యానీలు కాదు, దానికి ఏం కావాలి? మేత పెడతాడు. బాగా తిన్నవి ఏం చేయాలి? నేను పెద్ద ఉన్నతమైన ప్రసంగం ఏం చెప్పట్లే, మర్మయుక్తమైన కార్యాలు ఏం చెప్పట్లే, మీకు అర్థమయ్యే మాటలు చెబుతున్నాను. చెప్పండి. గొర్రెలు ఉన్నాయి, మేత బాగా పెడుతున్నాడు ఆ గొర్రెల కాపరి. ఇవి తినేం చేయాలి? గర్భం దాల్చాలి. ఎప్పుడు తినడానికే రావటం, బండిలో కూర్చోవటం, లైన్లో కూర్చోవటం, తినేయటం, షబాస్ అని వెళ్ళిపోయింది అనుకోండి. ఈ గొర్రెని ఏమన్నారు? గొడ్డి మోతి అనుభూతి. చెప్పండి, దీన్ని ఏమన్నారు? గొడ్డి మోతి గొర్రె అన్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? చూస్తాడు. ఆ గొర్రెల కాపర గొర్రెని ఏం చేస్తాడు? శనివారం అమ్మేస్తాడు, ఆదివారం మార్కెట్లో వేసేస్తారు. గొడ్డుమోతి గొర్రెల వల్ల ఉపయోగాలు ఏమీ లేవు. అలాగే సంఘము పెరగాలంటే, మళ్ళీ చెబుతున్నానండి, మంద పరిచర్య చేయాలా, కాపరి పరిచర్య చేయాలా? గొర్రె పిల్లని పెట్టాలి, కాపరి కాదు. ఈరోజు మీరు వెళ్ళి యేసు ఎంత మంచి దేవుడు ప్రపంచానికి తెలియపరచాలి. యేసు ఎంత ఉన్నతమైన దేవుడు, నీ ప్రవక్తను బట్టి, నీ నడక, నీ పద్ధతి, నీ పడక, ఇవన్నిటిని బట్టి ఎంత మార్పు వచ్చిందండి ఇవిలో. అండ్ నీ వెనకాల పరుగున ప్రభు దగ్గరికి రావాలి జనాలు. అప్పుడు సంఘం సరిపోద్దండి? ఈ మందిరం సరిపోద్దా? కదా. ఆ విధంగా సంఘ క్షేమాభివృద్ధిని పరచుదుమోగాక. కాబట్టి యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటాడు? ఎవరైతే పాపమును విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, దౌర్ధన్యాలు విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి ప్రత్యేకంగా బ్రతుకుతారో యేసు ప్రభు వాళ్ళకి దేవుడిగా ఉంటాడు. ఏమండి, ప్రత్యేకంగా ఉండే వారికి చాలా కష్టాలు వస్తాయండి. ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. నిజం చెబుతాను, క్రైస్తవుడిగా బ్రతకడం చాలా కష్టం. అందుకే చాలామంది ప్రభు దగ్గరికి రారు. నిజం చెబుతున్నాను, యేసు ప్రభు దేవుడని ప్రపంచం అందరికీ తెలుసు. ఈరోజు సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని రకరకాలుగా ఉన్నారే, వాళ్ళందరికీ యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసు. కానీ ఎందుకు రారు వాళ్ళు? ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బ్రతకాలి, ఇక్కడికి వస్తే నిజంగా బ్రతకాలి, అందుకే రారు వాళ్ళు. ఎన్నెల ప్రియులరా, కష్టాలు క్రైస్తవునికి రావాలి. కష్టం లేని వాడు క్రైస్తవుడే కాదు. యేసేపు గారు ప్రత్యేకంగా బ్రతికాడు. అన్నయ్యలు చేసే ప్రతి విధమైన పాపాన్ని సహించుకోలేకపోయాడు. అయ్యయ్యో, మనం దేవుని బిడ్డలం కదా అని యేసేపు గారు తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? తండ్రికి చెప్పేవాడు. యేసేపు గారు ప్రత్యేకంగా బతికాడు గనక దర్శనాలు వచ్చినాయి, అవి కూడా చెప్పేవాడు. యేసేపు ప్రత్యేకత యేసేపుకి ఏమిచ్చింది? మొదట అన్నల దగ్గర నుంచి శత్రుత్వాన్ని ఇచ్చింది. సొంత అన్నలే యేసేపుని శత్రువుగా చూశారు. నా మాటలు వినాలి జాగ్రత్తగా. మన ప్రత్యేకమైన భక్తి బట్టి మన ఇంట్లో వాళ్ళే మనకేమవుతారు? శత్రువులు అయిపోతారు. మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. మన నికర్షగా బ్రతకమంటాం, మనం బ్రతుకుతాం, అప్పుడు వాళ్ళు మన శత్రువులా చూస్తారు వాళ్ళు. అది కదా క్రైస్తవ జీవితం. నిజమది. వాళ్ళతో పాటు మనం కూడా పాపం చేస్తుండే, ఇంట్లో వాళ్ళందరితో పాటు మనం కూడా ఇంట్లో వాళ్ళగా ఉంటానా? కాదు. మనకు ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన నడవడి మనకుంది. అప్పుడు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ప్రత్యేకత. యేసేపు ప్రత్యేకత అన్నలకు తనకు కక్షలు పుట్టించేసినాయి. ఈర్ష్య వచ్చేసింది యేసేపు గారి మీద. ఒకరోజు చెత్త కొట్టేసి బట్టలను తీసేసి గుంట్లో పడేశారు, చంపేద్దామని. ఏదో మొత్తానికి దేవుని దయ వల్ల ఇష్మాయిల్ని కమ్మేశారు. వినండి, ఇష్మాయిల్ పట్టుకెళ్ళి పోతిఫర్ ఇంట్లో పెట్టారు. పోతిఫర్ ఇంటిలో కొంచెం క్షేమంగా ఉన్నావురా నాయనా అనుకున్న సందర్భంలో పోతిఫర్ భార్య యేసేపుని మోహించింది. ప్రేమించింది కాదు, మోహించింది. సరసాలు ఆడమంది. యేసేపు అన్నాడు, అమ్మా నేను అట్లాంటి కాదు, నాకు ప్రత్యేకత ఉంది, ఇంటంతటి మీద అధికారం ఉంది, కానీ నీ మీద నాకే అధికారం లేదు అని తన ప్రత్యేకత గురించి ఆమెతో చెప్పాడు. నేను క్రైస్తవుడని తన ప్రత్యేకమైన జీవితం తనకు వెల్లడిపరిచాడు. సరసాలు ఆడలేదని యేసేపు గారిని తీసుకెళ్ళి సరసాల్లో పడేశారు. ఎక్కడ?
చెరసాల్లో పడేశారు. తన ప్రత్యేకత ఏమిచ్చింది? నిందలిచ్చాయి. క్రైస్తవులమైన మన ప్రత్యేకత వల్ల మన మీదకి ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. హలో, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సరే, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు, బయటికి తీశాడు. నమ్మండి ఎన్ని సమస్యలో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి సమస్య తన ప్రత్యేకత వల్ల పడి లేచి చావు దాకా వెళ్ళినటువంటి యోసేపు దేవుడు తన ప్రత్యేకత మాత్రం విడిచిపెట్టలే. యోసేపు లోకాన్ని విడిచిపెట్టగలిగాడు, సొంత అన్నలను తల్లిదండ్రులను విడిచిపెట్టగలిగాడు, అధికారాన్ని విడిచిపెట్టగలిగాడు. పోతీఫర్ ఇంటిలో ఏమండి భోజనం అద్భుతంగా ఉండేది పోతీఫర్ ఇంట్లో, అది కూడా విడిచిపెట్టగలిగాడు. తన ప్రత్యేకత మాత్రం విడిచిపెట్టుకోలేకపోయాడు. ఆ రోజు నిలబెట్టి పోతీఫర్ భార్య ఇలా చేసిందండి అని ఒక్క మొక్క చెప్తే చాలు, తనకు బదులుగా తను శిక్షించేవాళ్లే. చెప్పలే, నిరూపించుకోలే. అది తన ప్రత్యేకత. అట్లాంటి బానిసగా ఐగుప్తుకి అమ్మబడ్డాడు. ఎవరు? యోసేపు బానిసగా వెళ్ళాడు. చివరికి తన ప్రత్యేకత వల్ల అతను బాస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము ప్రత్యేకంగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా బ్రతకగలిగితే ఎంత క్షేమాన్ని దేవుడిస్తాడంటే, మనమే రేపొద్దున పరలోకంలో బాసులమా. ఇక్కడ మన ప్రత్యేకంగా ఉండటం వల్ల మనం బానిసలుగా చూస్తారు, మనల్ని తిడతారు, మనల్ని విమర్శిస్తారు, మన మీద లేనిపోని అన్నీ పుట్టిస్తారు, లేనిపోని అవమానాలన్నీ వస్తాయి, లేనిపోని ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి, అప్పులు ఎక్కువవుతాయి, వడ్డీలు కట్టలేని పరిస్థితి, భయంకరమైన నిందలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి. అప్పుడు ఖచ్చితంగా నేను చెబుతాను, నువ్వు నిజమైన క్రిస్టియానిటీలో ఉన్నట్టు లెక్క. మీరు ఎప్పుడైనా చేపల కూర తిన్నారా? చేపల కూర తిన్నారా? ఏ చేప రుచి ఎక్కువ? నేను కొంచెం గోదావరి ఉండి, ఎందుకంటే గోదావరి పక్కనే మా ఊరు నిడదవోలు. ఏ చేపకు రుచి ఎక్కువ? పులసకి ఎందుకు టేస్ట్ వచ్చింది చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది, టైం లేదు, నేను ముగిస్తాను. పులస కోసినప్పుడు ఎప్పుడైనా తిన్నారు మీరు పులస? అమ్మా రా, మా గోదావరి మీది అదే కథ. మా వాళ్ళకే తెలుసు, మా రాజమండ్రి నిడదవోలకే తెలుసు పులస అంటే అదేంటో అని. పులస కోస్తుంటే చేపల్లో ముళ్ళు ఉంటాయి, తినేటప్పుడు ముళ్ళు ఉండవు, వెన్నుపూసే ఉంటుంది. ఉన్నా కూడా ముళ్ళు ఉన్నా పలచబడిపోతాయి, అవి నవిలేసి మింగేయచ్చు. ముళ్ళు కరిగిపోతాయి, ఉడుకుతున్నప్పుడే బాయిల్ అవుతున్నప్పుడే ముళ్ళన్నీ కరిగిపోయి ఎక్కువ ముళ్ళు ఉంటాయి, కనపడవు, నలిగిపోతాయి. నోరూరేస్తుందే. పులసగా టేస్ట్ రావడం గల కారణం ఏంటంటే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ముళ్ళు కలిగిన చేప రుచిగా ఉంటుంది. గులాబీ పువ్వు ఎప్పుడైనా చూసారా? కింద ఏముంటాయి? పువ్వులన్నింటిలో అందరిని ఆకర్షించే పువ్వు ఏది? గులాబీనే కదా. ముళ్ళు కలిగిన పువ్వు అందంగా ఉంటుంది, ముళ్ళు కలిగిన చేప రుచిగా ఉంటుంది. ముళ్ళు కలిగిన క్రైస్తవుడు అందంగా రుచికరంగా ఉంటాడు. గట్టిగా స్తుతిని చెప్పండి. ముళ్ళు అంటే ఏంటండి? మాట్లాడండి. ఒకప్పుడు నేను రౌడీ షీటర్ని, మళ్ళీ డైరెక్ట్గా చెప్తున్నాను ఈ మాట. నిడదవోలులో రౌడీ షీటర్ అంటే సన్మానాలు సత్కారం చేయరండి. నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫోటో పెట్టి చితకూడేసేవారు మమ్మల్ని. 3 లాఠీలు ఇరిగిపోయిన ఒక రోజు ఒక మర్యాదస్తుడు ఎస్ఐ బట్టలని తీసేసి డ్రాయర్ ఉంచాడు. మర్యాద అంటే అదే. అది 3 లాఠీలు ఇరగొడేసాడు నా మీద. ఇంకా ఆయన గారి కసిదేరక లోడ్ చేసిన కన్నది, ఒరే సీనిగా చంపేస్తామన్నా, చంపేసుకోమన్నా. అంత దుర్మార్గుండి. అర్థమవుతుందా? దేవుడు మార్చుకున్నాడు. నేను ప్రభులోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు బైబిల్ పక్కనెట్టి మళ్ళీ కత్తట్టుకుందామనే సందర్భాలు వచ్చాయి. నిజంగా మొన్న ఈ మధ్యన ఒకటి వచ్చింది, బైబిల్ పక్కనెట్టి పట్టుకుంటే ఎవడైనా ఉండగలడా? కానీ తప్పు కదా. 2008లో వచ్చింది ఒక సమస్య. 2008లో ఆ రోజు కూడా నేను బైబిల్ ప్రక్కనెట్టాలి, లోకంలోకి వెళ్ళిపోవాలి. దేవుడు తోడుగా ఉండి వెళ్ళనియ్యలే. మళ్ళీ ఈ సంవత్సరం భయంకరమైన కష్టం పోయిన ఆగస్టు నుంచి వచ్చింది. నిజం చెబుతున్నానండి, అల్లాడిపోయాం, నలిగిపోయాం, శ్రమల్లో కాల్చబడ్డాం, కన్నీటితో వేగాం, ఏడ్చాం, ప్రార్థించాం. ఒక్కసారి కొన్నెర్ర చేస్తే నిలబడలేని పరిస్థితి అవతల వాడిది. ఇప్పటికైనా ఏదైనా చేసే కెపబిలిటీని ఇచ్చాడు, బైబిల్ని ప్రక్కన పెట్టాలి, పెట్టలే. నిజం చెబుతున్నాను. ప్రత్యేకత. దేవునికి స్తోత్రం చెప్పండి.
అలాగ మనం గనక ఊరకనుంటే మన పక్షాన్ని యుద్ధం ఏసై చేస్తాడండి. అడిలో చెప్పండి. మన పనులు మనం చేసుకుంటే దేవుడు మనల్ని పట్టించుకోడు. మనం ఊరకని నిలబడితే దేవుడు తన పనులు చేస్తుంటాడు. అడిలో చెప్పండి. మన ఎవరి పిల్లలం? కొంచెం గట్టిగా చెప్పండి. మా అబ్బాయి కాలేజ్ ఫీజు ఎవడ కట్టాలి? కొంచెం చెప్పండి. మా అబ్బాయికి ఏదైనా చిన్న వ్యాధి వస్తే ఎవడెళ్ళాలి హాస్పిటల్కి? నేనే కదా. ఏమండి మా అమ్మాయికి బిర్యానీ కావాలంటే ఎవరు తేవాలి? బాధ్యత ఎవరిది? తండ్రిగా నాదే, తండ్రిగా నాదే, వాళ్ళదే వీళ్ళదే కాదు. ఇప్పుడు మన బాధ్యత ఎవరిదే? ఆయన నాయన ఏదో చేద్దాం అనుకుని ఏంటి ప్రభు, కుమిలిపోకో, బాధపడకు, ప్రభుకి అప్పచెప్పు, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఈ రాత్రి దేవచండిగా ప్రేమతో మనం చేస్తాం. మన సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధిలో. ఒక సంఘం అంటే ఎవరు? పరిశుద్ధుల సముదాయం, పరిశుద్ధుల సమూహం. మనం ఎప్పుడు క్షేమంగా ఉంటామంటే మనము ప్రత్యేకంగా బ్రతికినప్పుడు దేవుని బిడ్డలైపోతాం. మన ప్రత్యేకత వల్ల మన కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. అయినా ప్రభుని విడిచిపెట్టకుండా ఉండండి. దేవుడు ఆశీర్వదించి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట వచనాలు మాత్రమే చెప్తాను. 2 నిమిషాలు 3 నిమిషాలు ముగిస్తాను. లూకా సువార్త 20వ అధ్యాయం 38వ వచనం. 20వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త. యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటాడు? అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతుడు లేతురని మోసే సూచించాడు. వినండి 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 వినండి. నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుడిని. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. మొదటిది, యేసు ప్రభు ఎవరికి దేవుడు? పాపము నుంచి, లోకము నుంచి ప్రత్యేకించబడిన వారికి యేసయ్య దేవుడు. రెండవది, యేసు ప్రభు ఎవరికి దేవుడు? సజీవులంటే ఎవరు? బ్రతికి ఉన్నవారు. చచ్చిపోయిన వాళ్ళకి యేసయ్య దేవుడు కాదు. అంటే మన ముందు చనిపోయిన వారికి యేసు ప్రభు దేవుడు కాదా? దాని అర్థం అది కాదు. చచ్చిపోవటం అంటే మీరు పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారైరి అన్నాడు. అంటే పాపములు చేసే వాళ్ళకి, అపరాధములు చేసే వాళ్ళకి యేసు ప్రభు వారు దేవుడు కానే చెప్పాలి. యేసు ప్రభు దేవుడు కానే కాదు. పాపములు, అపరాధములు, లోకం, భయంకరమైన పాపం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే యేసు ప్రభువ అప్పుడు దేవుడు మనకు దేవుడు అవుతాడు. యేసయ్య మనకు దేవుడగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం అనుకున్నంత మాత్రాన యేసు ప్రభు దేవుడైపోడు. మనకి క్వాలిఫికేషన్స్ కావాలి, అర్హతలు కావాలి, అర్హత కావాలి. ఆయన బిడ్డలు అనిపించుకోవాలి. ఆయన బిడ్డలకు ఉండాలంటే మొదటిది ఏంటి అంటే లోకములోంచి, పాపం నుంచి ప్రత్యేకించబడి బ్రతుకుదాం. రెండవది, పాపము చేయకుండా. ఇదా చెప్పాను పాపం అంటే ఏంటో. మొదటిది ఆజ్ఞాతిక్రమం పాపం. రెండవది ప్రార్థన చేయకపోవటమే. ఆజ్ఞ అంటే ప్రభు మనతో మాట్లాడటం, అది విని దాని ప్రకారంగా చేయకపోవటం పాపం. రెండవది ప్రార్థన, మనము ప్రభువుతో మాట్లాడకపోవటం పాపం. ఆయన మాట వినకపోవటం పాపం. రెండవది మనం ఆయనతో మాట్లాడకపోవటం పాపం. కాబట్టి ప్రియులరా, పాపములు చేసేవాళ్ళు, అపరాధములు చేసేవాళ్ళు చచ్చిన వాళ్ళు. మన పాపాలు చేయొద్దు. బ్రతికున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి అన్నట్టుగా మనం బ్రతకొద్దు. మృతతుల్యమైన మన జీవితాన్ని రక్షించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గత విడిచిపెట్టండి, లోక మాలిన్యత విడిచిపెట్టండి, నమ్మకమని యోగ్యులుగా బ్రతుకుదుముగాక. యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటాడు? మొదటిది ప్రత్యేకంగా ఉండేవారికి. రెండవది సజీవులకి. వచనాలను కూడా వద్దులండి. మూడవది, మన ఇంట్లో సజీవమైన చెట్టు ఉంది. ఇంట్లో జాన్ చెట్టు ఉంది, ఎండిపోయింది, ఏమంటాం? చచ్చిపోయింది అంటాం. అదే పచ్చగా ఉంది, ఏమంటాం? చెట్టు బ్రతికే ఉందన్న. బ్రతికున్న చెట్టు ఏమిస్తుంది? ఫలములు ఇచ్చేవారికి యేసయ్య దేవుడు. మూడవది, ఆయన ఫలించు వారికి నేను దేవుడినై ఉన్నాను అంటాడు. చెప్పండి, నేను ఫలించు వారికి దేవుడిని అన్నాడు ఆయన. నేను ఫలించు వారికి దేవుడిని, వారిని బట్టి నా తండ్రికి మహిమ అంటాడు. మనము ఫలించుదుముగాక. సంఘక్షేమం అంటే ఫలింపే, ఫలింపే. హలో, సంఘక్షేమం అంటే మనం ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి.
ఆత్మ ఫలంలో మొదటిది ఏంటి? మాట్లాడరేటి? ప్రేమ. చదవద్దు, ఇలా వినండి. ప్రేమ. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? ప్రేమే. కొత్త నిబంధన ఆజ్ఞ, శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి? ప్రేమే. మళ్ళీ వినండి ప్రియులారా, దేవుడు కోరుకునే అద్భుతమైన ఫలం ఏంటంటే ప్రేమే. మనము ప్రేమగా ప్రేమించుదుముగాక. దేవునికి స్తుతం చెప్పండి. లోకపు ప్రేమలు కాదు, లోక ప్రేమలు కాదు. నిన్ను వలే నీ పొరుగు వారిని. మన పొరుగువారు ఎవరు? పక్కింటోళ్ళ. చాలామందికి ప్రియులారా, చాలామందికి ఈ విషయం తెలియదు. మన పొరుగు వాళ్ళు ఎవరు? రక్షించబడిన ప్రతి ఒక్కరు మన ఇంట్లో వాళ్ళే. నిజం. రక్షణ అనుభవంలోకి వచ్చిన, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో వాళ్ళే. మరి పొరుగు వాళ్ళు ఎవరు? రక్షణ లేని వారు మనకు పొరుగువాడు. కాబట్టి మనం ఎలా ప్రేమించుకున్నాం, మన పొరుగు వాళ్ళైన అన్యులను, యేసు ఎరగని వారందరినీ కూడా అలాగే మనం ప్రేమించాలి. క్రిస్మస్ వచ్చిందనుకోండి, ఎవరింటికి వెళ్తాం మనం? హ్యాపీ క్రిస్మస్. ఎవరింటికి వెళ్ళి చెప్తాం? నీ ఇంటికి, మీ ఇంటికి, మీ ఇంటికి. అన్యులింటికి వెళ్ళావా? మాట్లాడరా. యేసుని ఎరగని వారింటికి వెళ్ళారా? అది కదా ప్రేమ. యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, యేసు దేవుడు అని చెప్పే అవకాశం అది మనకి. ఆచారం కాదు క్రిస్మస్ అంటే, అవకాశం. నీకు అర్థమవుతుందా ప్రియులారా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రేపు అగ్నిగుండం రెడీగా ఉంది, పాతాళం రెడీగా ఉంది. ఆ పాతాళానికి ఆహుతులైపోతున్నారు వారు అక్కడికి వెళ్లకుండా చేయాలంటే బాధ్యత నీదే. రక్షించబడిన మందే బాధ్యత. ఏవిఆర్ మోహన్ కోసం చెబుతున్నాం, మరొక డాక్టర్ కోసం చెబుతున్నాం, చందనవాడు కోసం చెబుతున్నాం, తినే ఫుడ్ కోసం చెబుతున్నాం. అక్కడ బాగుంటుంది కనుక చెప్తున్నాం, వస్త్రాలు బాగున్నాయి కనుక చెబుతున్నాం, వైద్యం బాగుంది కనుక చెబుతున్నాం. ఈ మూడు స్థిరమైనవి కాదు. స్థిరమైనది రక్షణ. ఆ రక్షణ ఇచ్చేవాడు ప్రభు అయినా ఆయన కొరకు మనం ప్రచురపరుతుముగాక. ఆయన ఎవరో లోకానికి చూపిద్దుముగాక. ఆయన ఎంత గొప్ప దేవుడో లోకానికి ప్రకటన చేద్దాం. సేవకునితో సహకరిద్దాం. సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సేవకునితో సహకరిద్దాం. సంఘములో పునాదులుగా ఉందాం. రక్షణ లేని ఈ ప్రాంత వాసులు అందరూ చాలా మంది ఉన్నారు. వారందరినీ ప్రభు దగ్గరికి నడిపిందుముగాక. చివరి మాట చదవద్దు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేను జయించువానికి దేవుడినై ఉన్నాను. ఏంటండి చెప్పండి? నేను జయించువానికి. కాస్త గట్టిగా చెబుతాను. నేను జయించువానికి. ఏం జయించాలి? మాట్లాడరా. శత్రువుని జయించాలి. అరే మన శత్రువు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి. అంత శత్రుత్వం ఆడికి నీకు? అసలు మన ప్రథమ శత్రువు సాతాను కాదు, మీకు తెలుసా? మన ప్రథమ శత్రువు, రెండో శత్రువు సాతాను. మన ప్రథమ శత్రువు ఏదైనా వనములో ఆదాముని అవ్వని పాడు చేసింది ఏంటి? తినేకేమీ లేవు. చెప్పండి. సర్పమా? ఇంకేమైనా ఉన్నాయా? నేత్రాశ, శరీరాశ, చూపడమ్మ. నిజం చెప్పనా, మన అప్పటి వరకు ఏమీ చేయలేనటువంటి సాతాను రోజు మాట్లాడుతుంది వచ్చి. ఆ ఒక్కరోజే మాట్లాడలేదండి. సాతాను పాము ద్వారా వచ్చి ఆ ఒక్క పూటే మాట్లాడలే, రోజు ట్రై చేస్తుంది. కానీ ఒకరోజు కొంచెం బళ్ళము బాణ కొంచెం గట్టిగేసింది. ఏమని? అది తింటే జీవపుడంబం ఆశలు కలిగించి సాతాను చెప్పిందని చేయలే, ఆశలు కలిగింది కనుక చేశారు పాపం. అర్థమైందా? మన శరీరమే మన ప్రథమ శత్రువు. చెప్పండి. మన శరీరమే, కొంచెం గట్టిగా చెప్పాలి, మన శరీరమే మన ప్రథమ శత్రువు. ఎక్కడ ఉంటుందండి శత్రువు? మనకే ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన శరీరం ఎప్పుడు ఇక్కడ ప్రార్థన టైం అయిపోతుంటుంది, రుద్దుతో అక్కడ కూర్చున్నావు. ఇదేంటిది? నువ్వు వెళ్ళేది ఎక్కడికి? అవసరమా? దాన్ని విమర్శించట్లే. ఈరోజు శరీర ఆశలకు బానిసలైపోయి క్షేమాన్ని కోల్పోతున్నారు. నేను ముగించబోతున్నాను. శరీర కోరికలు, శరీర ఆశలు
మనం భయంకరంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాం. ఒక విషయం చెప్పనా, ఆత్మను పాడు చేసేది శరీరమే. శరీరము చేసే ప్రతి విధమైన పాప భారం ఎవరి మీద పడద్ది? ఆత్మ. ఇది దీనికేమైంది? ఎన్ని పాపాలైనా చేసేద్ది, రేపొద్దున్న భూమి రమ్మంటే వెళ్ళిపోద్ది. మన్నుకు మన్నుగా శిక్ష వరకే. దీనికి ఆ శిక్ష చెప్పండి, మీకు దానం పెడతారా? శిక్ష దీనిక? శిక్ష లేదు దీనికి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నువ్వు మైసూరు శాండిల్ వాడినా, మరొక శాండిల్ వాడినా, చక్కని లేనిపోని అన్నీ పూసుకున్నా, వారానికోసారి సిట్టింగ్లో కూర్చున్నా, నాలాగా నల్లగా ఉన్నవాడు ఎర్రగా ఇప్పుడు ప్రయత్నం చేసినా, ఎన్నెన్ని చేసినా రేపొద్దున్న ఇది నల్ల రేగడి, అది తెల్ల రేగడి. కరెక్టేనా? అంటే ఆవిడ మా మేనగోళ్ళండి. అదేమో చెప్పండి ఎర్ర రేగడి. ఇదేంటి? ఇది మట్టేగా. అమ్మో ఎర్రోళ్ళు చచ్చిపోకూడదు అంటారండి. ఎర్రోళ్ళైనా నల్లోళ్ళైనా నాలాగా కర్రోళ్ళైనా అందరూ అక్కడికి పోవలసిందే. కానీ ఈ శరీరము చేసే పాపం ఎవరి మీద పడద్ది? రేపొద్దున బాధ్యురాలు భరోసా ఇది. రేపొద్దున అక్కడ అప్పచెప్పాల్సిన ఆత్మ. కాబట్టి జాగ్రత్త. నీ శరీరాన్ని జయించు. నీ శత్రువు మొదటిది శరీరం, రెండవది సాతాను, లోకం, పాపం. కాబట్టి జయించు వారికి నేను దేవుడినై ఉన్నాను. మొదటిది యేసు ప్రభు ఎవరికి దేవుడో వారే ధన్యులండి. ప్రపంచంలో వారికి మించిన ధన్యులు లేరు, లేరు, లేరు. ఆ ధన్యత మనం అనుభవించాలంటే మొదటిది యేసయ్య మనకు దేవుడు అవ్వాలి. యేసు మనకు దేవుడు అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలట? ప్రత్యేకంగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? బ్రతికి ఉండాలి, పాపం చేయకుండా. మూడవది ఎలా ఉండాలి? బ్రతికిన మనం ఫలించాలి. నాలుగవది ఎలా ఉండాలి? జయించాలి, జయించాలి. అలా చేయిద్దాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. రక్షణ అనుభవంలోకి వెళ్దాం. ఆశీర్వచనాన్ని పొందుదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. రెండు కళ్ళలు మూసుకుని హృదయనేత్రము తెరచి ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నీకు స్తోత్రమని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట యేసుతో మాట్లాడి ఒక చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేయి. అయ్యా నేను క్షేమంగా ఉండాలని ఈ సంఘ క్షేమాభివృద్ధి కుడికి ఏర్పరిచాను. నా క్షేమం ఎక్కడుందో తెలుసా? నేను ప్రత్యేకంగా ఉన్నప్పుడయ్యా నేను క్షేమంగా బ్రతుకుతాను ఆశపడుతున్నాను. నాకు క్షేమం కావాలి. నేను ఆశీర్వాదం పొందాలి. బహు దివ్యమైన ఆశీర్వాదకరంగా నేను ఉండాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమని ఒక చిన్న మాట ప్రభుతో చెప్పు. ఆ కృపగిలిని యేసయ్య ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆయన కృపలో ప్రభు నేను బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. చెప్పగలవా? సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. ప్రార్థించిన
రక్షించిన వెంటనే రక్షించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబోగా యుద్ధములు చేసిన దేవా, యేసయ్యా నీ ప్రజల పక్షంబుగా ఆయన ప్రజలుగా ఉందాం. యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆమేన్. ఎంతో బలమైనది, యేసయ్యా ఎంతో బలమైనది. దేవుని బిడ్డలుగా ఉందాం. రేపు రాకళ్ళు ఎత్తబడే వారిగా ఉందాం. దేవుని ప్రస్తుతిని కలిగి ఉందాం. దేవుని ప్రసన్నతను అనుభవిద్దాం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. ఈ మాటలన్నింటినీ నీరు కట్టి బలభరితంగా చేయండి. మీ కృపల బిడ్డల వృద్ధిపరచండి. నా రాక ఈ సంఘానికి మేలుగా ఉంచండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకోవడానికి నైనా మీరు మాకు దేవుడిగా ఉండకపోతే, మీ బిడ్డలుగా మేము బ్రతకకపోతే రేపొద్దుట నిత్యరాజ్యమైన పరలోకానికి మేము చేరలేమయ్యా. అక్కడికి మేము రావాలంటే మీరు మాకు దేవుడిగా ఉండాలి. మీరు మాకు దేవుడిగా ఉండాలంటే మేము ప్రత్యేకంగా ఉండాలని, నైనా బ్రతికి ఉండాలని, పాపం చేయకుండా ఖచ్చితంగా ఫలించాలని, ఉన్నతంగా లోకాన్ని, శరీరాన్ని, సర్వాన్ని జయించాలని మీరు మాతో మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలభరితంగా ఉంచండి. సంఘ సేవకులు ప్రభు, మీ కుమారులు, దైవజనులు, అభిషక్తులు, ప్రార్థనా పనులు, శ్యామయ్య గారిని బట్టి, చెల్లమ్మను బట్టి, బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, కూడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.